ఆర్థోపెటిక్స్ అసలు ఇదంటే ఏంటని నేను కూడా రీసెర్చ్ చేశాను. ఆర్థోపెటిక్స్ అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయితేనో లేకపోతే ఏదైనా ఇంజరీ అయితేనో తీసుకెళ్తారు. రాగా చెప్పాలంటే బొక్కల డాక్టర్ అంటారు. సార్ కరెక్ట్. మనతో మాట్లాడడానికి ఉన్నారు ద మోస్ట్ హ్యాండ్సమ్ రవితేజ గారు, వెరీ ఫేమస్ ఆర్థోపెటిషియన్. అంతేకాదు ఆయన ఫీఫా సర్టిఫైడ్ ఫుట్బాల్ మెడిసిన్, నీ అండ్ షోల్డర్ సర్జన్, లెగ్మెంట్ అంటారా సార్, లెగ్మెంట్ ఇష్యూస్ డీల్ చేస్తారు. చాలా కొత్త కొత్త పదాలు ఉన్నాయండి. ఫస్ట్ కనుక్కుందాం మనం బేసిక్ నుంచి. మీలాగే నాకు ఏమీ తెలీదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అప్ టు ఫ్రాంక్ టాక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్, అందరిలాగే నాకు ఉన్న డౌట్, అసలు ఆర్థోపెటిక్స్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ హార్ట్ గైనిక్ అయినటువంటి పాపులారిటీ ఆర్థోపెటిక్స్ అంటే అర్థం కాదు. చాలా సినారియోస్లో ఏ చెయ్యో కాలో ఇబ్బంది అయ్యి ఆడుతూ పిల్లలైనా కింద పడి అది కొన్ని రోజులు అన్అటెండెడ్గా ఉన్న సందర్భాలు కూడా రాకపోలేదు మీ దాకా. సో వాట్ ఇట్ ఈస్ అసలు ఆర్థోపెటిక్స్ అంటే బేసిక్ ఏంటి, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. ఆర్థోపెటిక్స్ డీల్స్ విత్ బోన్ హెల్త్ అండి. అంటే మన మొత్తం బాడీలో మీరు అన్నట్టు హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్, కానీ మనకు ఒక స్ట్రక్చర్ తెచ్చేది మన జాయింట్స్, బోన్స్. మన రిబ్ కేజ్ కూడా బోనే. మన బ్రెయిన్ కాపాడటానికి కావాల్సిన స్కల్ బోనే. బేసిక్గా ఏంటంటే అసలు మనం బతుకుతున్నామంటే మనకు ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ ఇచ్చేదే మన బోన్స్ అండ్ జాయింట్స్. ఈ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ని డీల్ చేసే సబ్జెక్ట్ ఆర్థోపెడిక్స్ అనమాట. సో మనకు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు సరే హార్ట్ పనిచేస్తుంది కానీ దానిపైన రిప్ కేజ్ లేదనుకోండి, గాల్లో అయితే హార్ట్ ఉండలేదు కదా, దానికి ఏం ప్రొటెక్షన్ ఇస్తారు? చిన్న దెబ్బలు తగలగానే హార్ట్ చిట్లొచ్చు కదా, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే లంగ్స్ కూడా ఈ రిప్ కేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు నడవడానికి ఉట్టి మజిల్స్ పైన నడవలేరు కదా, మీరు ఓన్లీ హార్ట్ ఉంటే ఎట్లా నడుస్తారు? ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ కావాలి కాబట్టి దేవుడు మనకు అది క్రియేట్ చేశాడు అనమాట. ఆ బోన్స్, లిగమెంట్స్, మజిల్స్ అన్నీ క్రియేట్ చేశాడు. లెట్ ఇట్ బి గాడ్, లెట్ ఇట్ బి ఇవల్యూషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బేసికలీ ఆర్థోపెడిక్స్ అనేది ఏంటంటే బొక్కల డాక్టర్ అన్నట్టే వీ డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్ ఇష్యూస్. జాయింట్ ఇష్యూస్ అంటే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ మజిల్స్, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ లిగమెంట్స్ అండ్ టెండన్స్, అన్నీ కలిపి ఆర్థోపెడిక్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు పట్టీలు వేయటము, ఫ్రాక్చర్స్ వరకు ట్రీట్ చేయటము, ఆ ఫ్రాక్చర్స్ కూడా ఓన్లీ పట్టీలు వేసుకుని 2-3 నెలలు బెడ్లో పడేసి అట్లా తర్వాత తగ్గిపోయిందని చెప్పడం, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో ఫ్రాక్చర్స్ అన్నీ కూడా చాలా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తున్నాము. ఫ్రాక్చర్స్కి కానీ పెద్ద ఇంజురీస్కి కూడా కానీ తొందరగా రికవరీ ఇస్తున్నాము. వాకింగ్ చేపిస్తున్నాం. సర్జరీ అయిపోయిన 1 day 2 daysకే వాకింగ్ చేయించే మన దగ్గర ఇవల్యూషన్ ఉంది, ప్రొఫిషియన్సీ ఉంది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో మనది చాలా వరకు మీరు వినే ఉంటారు, ఇప్పుడు సబ్ డివిజన్స్ వచ్చినాయి, సబ్ స్పెషాలిటీస్. అంటే ఆర్థ్రోప్లాస్టీ అంటాం, అంటే జాయింట్ రిప్లేస్మెంట్. మోకాళ్ళ మార్పిడి, తెలుగులో మామూలు చెప్పాలి, తొంటి మార్పిడి, భుజం మార్పిడి, ఇవన్నీ చేస్తున్నాం. కొన్ని సెంటర్స్లో యాంకిల్ రిప్లేస్మెంట్ కూడా చేస్తాం. ఫింగర్స్ కూడా కొంతమందికి ఎవరికైతే ఫింగర్ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకి ఫింగర్ రిప్లేస్మెంట్స్ కూడా, అంటే ఇక్కడున్న జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా చేస్తాం అనమాట. పిఐపి ఆర్థ్రోప్లాస్టీ అంటారు. దట్ ఈస్ ఆర్థ్రోప్లాస్టీ. జాయింట్స్ బేసిక్గా ఏంటంటే మార్పిడి, ఉన్న బోన్ని తీసేసి మెటల్ వేసి దానికి ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లైఫ్ ఇవ్వటం, అది ప్లాస్టిక్. ట్రామా సర్జరీ, ట్రామా అంటే యాక్సిడెంట్ అయ్యో లేకపోతే దురదృష్టవశాత్తు కింద పడో ఏమన్నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు దాన్ని ట్రామా కిందకు వస్తుంది. దానికి మనం ప్లేట్లు వేయాలా, ఫ్రాక్చర్ బట్టి అన్నిటికీ ఒకటేలా ఉండదు. ప్లేట్లు వేయాలా, కొన్ని వాటికి రాడ్లు వేయాలా, కొన్నిటికి స్క్రూలు వేయాలా, కొన్నిటికి వైర్లు వేయాలా, ఎక్స్రే ఏంటి, పేషెంట్ ఏజ్ ఎంత, చిన్నపిల్లలకి ఎలా ట్రీట్ చేయాలి, పెద్దవాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి. సో దీంట్లో ఈ సబ్ డివిజన్లో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని కూడా వచ్చింది. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిన్నపిల్లలు బిఫోర్ టీనేజ్ అనమాట. అంటే 12 years 13 years వరకు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది వచ్చింది. ఎందుకంటే పిల్లల స్కెలిటన్ అనేది గ్రోత్లో అడల్ట్ స్కెలిటన్ లాగా ఉండదు, దాని కొంచెం మెకానిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఐ డీల్ విత్ దట్ ఆల్సో. సో ఆ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ట్రీట్మెంట్ అనేది ఊరికే రాగానే ఆ ఫ్రాక్చర్ కనిపించింది కదా అని తక్కువ రాడ్ లేయడం చేయకూడదు. పిల్లల్ని వదిలేస్తే దేవుడిచ్చిన కేపబిలిటీ ప్రకారం కొంచెం రీమోడల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కొంచెం హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పిల్లలకి కొన్ని ఏరియాస్లో లైక్ కొన్ని ఏరియాస్లో. ఇప్పుడు బోత్ బోన్స్ ఫోరం అంటే చెయ్యి దగ్గర పడ్డాడు, ఇక్కడ 2 ఎముకలు ఉంటాయి, 2 ఎముకలు ఇరిగినాయి. దీనికి మనం పట్టి వేసి కూడా మేనేజ్ చేయొచ్చు, చాలా వరకు హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఎల్బో దగ్గర పడ్డాడు, ఇరిగింది, ఇక్కడ కొంచెం చేయాలి, దాన్ని సర్జరీ చేయాలా లేకపోతే మత్తిచ్చి మ్యానిపులేట్ చేసి పట్టేయాలా అనేది మన చాయిస్ ఉంటుంది. బట్ ఎల్బో దగ్గర అయితే ఖచ్చితంగా ఏమైనా చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడైతే అవసరం లేదు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో. అదే అడల్ట్స్లో
ఇక్కడ ఇరిగితే మాత్రం ఖచ్చితంగా మనం ప్లేట్ చేస్తాం. అది డిఫరెన్స్ అనమాట. సో అట్లా ఒక సబ్ స్పెషాలిటీ వచ్చింది. ట్రామా, జాయింట్స్, తర్వాత ఆర్థ్రోస్కోపీ. ఇప్పుడు ఇవాళ రేపు ఏ సర్జరీ అయినా కూడా ఎవరైనా సరే పేషెంట్స్ కూడా ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నారంటే నాకు 2 కుట్లు కన్నా ఎక్కువ పడకూడదు, 4 కుట్లు కన్నా ఎక్కువ పడకూడదు, ఎన్ని కుట్లు పడతాయి, ఈ క్వశ్చనర్ ఎక్కువ ఉందన్నమాట. దానికోసమని మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేస్తాం. సో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పెద్ద కట్ ఉండదు కాబట్టి. ఇప్పుడు మోకాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేయాలి, ఇవన్నీ ఉండదు, తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు షోల్డర్కి ఎవరైనా డిస్లొకేట్ అయింది, ఒకసారి అయింది పర్లేదు, దాన్ని మనం ఏదో సెట్ చేసాం, రెండోసారి అయింది, మూడోసారి 10-15 సార్లు అవుతుంది, దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. అప్పుడు పైనుంచి కింద కట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే చెప్పండి. లేదు, ఇక్కడ నేను ఒక్క పాజ్ అవుతాను సార్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇన్నిసార్లు డిస్లొకేషన్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన తర్వాత అక్కడ ఉన్న క్యాప్సూల్, జాయింట్ లోపల కూర్చోబెట్టే క్యాప్సూల్ అని ఉంటుందండి, లేబ్రమ్ అంటాము, క్యాప్సూల్ అంటాము, ఇది తెగిపోద్ది అనమాట. ఇది కూర్చున్న తర్వాత కూడా ఈ క్యాప్సూల్ అనేది హీల్ అవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు ఒక 10 మంది డిస్లొకేట్ అయితే 9 మంది హీల్ అవుతుంది, ఒక్కరికి హీల్ అవ్వదు. ఈ హీల్ అవ్వని వాళ్ళకి రిపీటెడ్గా డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఇంటర్వ్యూన్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే మొత్తం కట్ చేసి లోపల క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళి కుట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, వెనకాల ఒక హోల్ ఉంటుంది, అంతే. ఆ 2 హోల్స్ నుంచే ఒక దాంట్లో నుంచి కెమెరా పెట్టి ఇంకో దాంట్లో నుంచి కుట్లేసే పరికరం పెట్టి కుట్లేసేస్తాం. సో మీరు చూడటానికి బయట నుంచి ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది, ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం పెద్ద సర్జరీ జరుగుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ దట్ వి కమ్. దట్ ఈస్ వాట్ వి కాల్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ. ఆర్థ్రోస్కోపీ. మరి ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్. ఆర్థ్రోప్లాస్టీ అంటే, ప్లాస్టీ అంటే రిపేర్ కాదనమాట. ప్లాస్టీ అంటే రిమూవింగ్ అండ్ పుట్టింగ్ న్యూ థింగ్స్ ఇన్. సో మొత్తం కట్ చేసి ఎముకలను తీసేసి మెటల్ వేస్తాం, అది ఆర్థ్రోప్లాస్టీ. ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపలికి కెమెరా పంపించడం, కెమెరా పంపించి చేయడం సర్జరీ అంటే, అది ఆర్థ్రోస్కోపీ సింపుల్గా చెప్పాలంటే.